సభాధ్యక్షులు సైన్ కుమార్ గారికి, ఎంఏ గారికి, అలాగే వేదించిన పెద్దలకి, పిల్లలందరికీ కూడా ఆశీస్సులు. ముఖ్యంగా ఈరోజు ఇదే స్కూల్లో ఈ ప్రాంతంలోనే చదువుకుని 7వ తరగతి వరకు ఇదే స్కూల్ మీద చదివింది. ఇక్కడే ఆడుకున్నా, ఇక్కడే తిట్టుకున్నా, ఇక్కడే కొట్టుకున్నా. మా మాస్టర్తో ఇక్కడే దెబ్బలు కూడా తిన్నాం. వాళ్ళ ఆశీస్సులతో ఈరోజు ఈ స్థాయికి వచ్చారు. మీరు కూడా ఈ స్కూల్కి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకోవాలని చెప్పి ముందుగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. మీరు ఎక్కడున్నా సరే మీరు అభివృద్ధిలోకి వస్తే ముందుగా సంతోషపడేది మీ తల్లిదండ్రుల కంటే కూడా మీ టీచర్సే. అవునా? మా స్టూడెంట్ ఈ స్థాయికి వెళ్ళారంటే వాళ్ళు గర్వంగా చెప్పుకుంటారు. కానీ ఈ రోజున పరిస్థితులు ఏంటి? పిల్లల్ని కొట్టకూడదు, తిట్టకూడదు, ఏమీ చేయకూడదు. మిమ్మల్ని ఎవరు తిట్టినా కొట్టినా వెంటనే వెళ్ళి మీ తల్లిదండ్రులు చెప్పేస్తారు. అవునా? మీ తల్లిదండ్రులు వస్తారు, ఏది కామన్గా వాళ్ళతో టీచర్స్తో కబురు పెట్టుకుంటారు. మా అమ్మాయిని ఎందుకు కొట్టారు, మా అబ్బాయిని ఎందుకు కొట్టారు, ఎందుకు తిట్టారని. కానీ వాళ్ళు తిట్టేది కొట్టేది కూడా మీ మీద ప్రేమతే మీరు అభివృద్ధిలోకి రావాలని ఒకే తలపుతో చేస్తారు తప్ప మీ మీద ఎలాంటి ద్వేషం కానీ అసూయ కానీ ఎప్పుడు కూడా చేసుకుండదు. ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత స్కూల్లో మిమ్మల్ని అందరినీ కూడా కన్న పిల్లలాగా చూసుకుంటారు. కాబట్టి టీచర్స్ ఏది చెప్తే దాన్ని మంచిగా ఏదైనా మీరు మంచిగా పాటించండి. ముఖ్యంగా ఈ రోజుల్లో మనకి ప్రథమ శత్రువు ఏంటి మనకి? చెప్పండి, ఏంటి ప్రథమ శత్రువు మనకి? సెల్ ఫోన్. అవునా? సెల్ ఫోన్ మంచిగా ఉపయోగించుకుంటే మంచిగా ఉపయోగపడుతుంది, చెడుగా ఉపయోగించుకుంటే చెడుగా ఉపయోగం. కాబట్టి మీరు ఏది మంచి వైపు చూసుకుంటారా, చెడు వైపు చూసుకుంటారా అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. మీకు ఇప్పటి నుంచి ఎగ్జామ్స్ టైం మనకి మార్చిలో ఏప్రిల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. కాబట్టి మీరు సెల్ ఫోన్ పక్కన పెట్టి ఈ 3 నెలలు కనుక మీరు కష్టపడి చదివి మన స్కూల్కి మంచి పేరు తీస్తే, ఎందుకంటే మేము కూడా ఈ స్కూల్లో చదివాం, మాకు కూడా స్వార్థం ఉంటుంది. ఈ నియోజకవర్గంలో బెస్ట్ స్కూల్గా, బెస్ట్ ర్యాంక్స్గా 10/10 రావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అన్ని స్కూల్స్ కూడా ఇస్తూనే ఉన్నాం, కాలేజెస్ కూడా. మన స్కూల్ కూడా ఇప్పుడు 50,000 మా అమ్మగారి పేరు మీద ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ స్కూల్కి 5 lakhs ఖచ్చితంగా డిపాజిట్ చేస్తాం. ఇచ్చిన మనీ కూడా ఎవరైతే మీరు ఫస్ట్ సెకండ్ ఇస్తారో పిల్లలు వాళ్ళకి ఇవ్వడానికి ప్రతి సంవత్సరం నుంచి కూడా ఆ వడ్డీతో మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరంతా కూడా చేయాల్సింది ఒకటే, మంచిగా చదువుకొని ఈ స్కూల్కి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందులో మీకు లంచ్ టైం కూడా అయింది, ఎక్కువ చేయకూడలేదు. మళ్ళీ ఒక్కసారి మీ అందరూ కూడా ఎగ్జామ్స్కి వెళ్ళి మీ అందరికి కూడా బెస్ట్ ఆఫ్ లక్. మంచిగా చదవండి, మీ స్కూల్ని నియోజకవర్గ స్థాయిలో బెస్ట్ స్కూల్గా నిలపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు ఏదైతే 20 members అటెండ్ అవుతున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్. మీరు ఏది చేసినా సరే, మీరు తప్పు చేసినా ఒప్పు చేసినా అది మీ టీచర్స్ గుర్తుంచుకోండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచి చదువుకొని అభివృద్ధిలో రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు డాక్టర్స్, ఇంజనీర్స్, ఉపాధ్యాయులు, లెక్చరర్స్, ఒక రాజకీయ నాయకులు కూడా మీ నుంచి తయారవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. పేదలంటే ప్రాణమిచ్చే మన అన్నరాజు, మన్ను మిన్ను కన్నా గొప్ప మనసున్న రాజు. పేదలంటే ప్రాణమిచ్చే మన అన్నరాజు, మన్ను మిన్ను కన్నా గొప్ప మనసున్న రాజు. దానవీర శూర కర్ణ నరసింహరాజు. సింహరాశిలో నువ్వు పుట్టినవయ్యా, జన్మభూమికి వండి తెచ్చినవయ్యా.
రాశిలో నువ్వు పుట్టినవయ్యా జన్మభూమికే వన్నె తెచ్చినావయ్యా ఆ! పేదలంటే ప్రాణమిచ్చే